కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా స్టేడియంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్లు, టీచర్ల తీర్పు నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రేపు వారి భవిత్యం తేలనుంది. పటిష్టమైన బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించడానికి ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎమ్మెల్సీగా గెలుపు ఎవరిదనే విషయంపై కౌంటింగ్ ప్రాంగణం నుండి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మాక్ లైవ్ లో అందిస్తారు. నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన పట్టభద్రుల మరియు టీచర్స్ సంబంధించిన పోలింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు ఉదయం కౌంటింగ్ ఉంటుంది. అయితే కౌంటింగ్ 3వ డేట్ సోమవారం రోజున ఉదయం నుండి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కౌంటింగ్ సంబంధించి పూర్తి భద్రతా సిబ్బంది మాత్రం ఇక్కడ 144 సెక్షన్ ను విధించారు. అదేవిధంగా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన వారు కానీ లేకపోతే ఇతరులు కానీ లోపల రాకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ కఠిన ఆంక్షలు అయితే ఉంటాయి. ఇక్కడ రావడానికి మాత్రము ఇతరులు కూడా ఎవరు రావడానికి వీలు లేదు అని చెప్పి అంటున్నారు. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పట్టభద్రుల ఎన్నికల సందర్భంలో పట్టభద్రుల ఓటింగ్ మాత్రము సజావుగా అయితే జరిగింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం 56 మంది పట్టభద్రులు అభ్యర్థులు మాత్రం నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన వారిలో 4 మాత్రము అయితే పరిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది 4లో ఎవరికి పట్టభద్రులు పట్టం కడతారని చెప్పి చూడాలి. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే నరేందర్ రెడ్డికి ఇటు కాంగ్రెస్ పార్టీ అనుకూలత ఉండడం ఒకటి. ఇంకొక విషయం ఏమిటంటే అతను ఆల్ఫోర్స్ కాలేజీల అధినేత కావడం. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఒక వంత అయితే. అయితే ఎమ్మెల్యేల పరంగా చూసుకున్నట్టయితే ఈ 4 ఉమ్మడి జిల్లాలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. అయితే వారి సపోర్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా గ్రామాల వారిగా చూసుకున్నప్పటికీ కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నరేందర్ రెడ్డికి బలపరుస్తున్నారు. అయితే అదేవిధంగా చూసుకున్నట్టయితే నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించి దాదాపు 1,00,000కు పైచిలకు విద్యార్థులు మాత్రం నరేందర్ రెడ్డి దగ్గర విద్యాభ్యాసం పొందిన వారు ఉన్నారు అని చెప్పేసి తెలుస్తున్నది. వారు ఓటు కూడా నరేందర్ రెడ్డికి వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచర వర్గం అయితే భావిస్తున్నది. అయితే సెకండ్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి అంజిరెడ్డి ఉన్నారు. అయితే అంజిరెడ్డికి బీజేపీ సపోర్ట్ ఉండడం ఒకటి. బీజేపీ ఎంపీలు ఇక్కడ తెలంగాణలో ఇటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే బీజేపీ సంబంధించిన ఎంపీలు ఉండడం ఒకటి. ఇంకో పరంగా చూసుకున్నట్టయితే ఇటు జగిత్యాల జిల్లాలో కానీ ఇటు నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ అటువంటి నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉండడము, ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా బీజేపీ బలంగా ఉండడము. అయితే బండి సంజయ్ కానీ ఇటు కేంద్ర మంత్రులు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ ప్రచారానికి రావడం కూడా అతనికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే బీజేపీ తరఫున బరిలో దిగినటువంటి అంజిరెడ్డికి అయితే యూత్ కూడా వేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే బీజేపీ కూడా అయితే గెలిచే అవకాశానికి ఉన్నట్టు తెలుస్తున్నది. మరొకరు చూసుకున్నట్టయితే ప్రసన్న హరికృష్ణ కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ప్రసన్న హరికృష్ణ బీసీ సామాజిక వర్గం కావడం ఒకటి. చూసుకున్నట్టయితే బీసీ వర్గానికి సంబంధించిన ఎక్కువ శాతం యువకులు ఇతనికి మద్దతు తెలిపినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కవిత వెంబడాడ వచ్చిన సమయంలో ప్రసన్న హరికృష్ణ వాళ్ళ భార్యతో కలవడం, బీసీలకు గెలిపించుకోవాలని చెప్పేసి ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో బీసీలను గెలిపించుకోవాలని చెప్పేసి ఒక వాదన తీసుకురావడానికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి హరికృష్ణ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇటు మెదక్ జిల్లాలో కానీ అతనికి ఉన్న స్టూడెంట్స్ కానీ అదేవిధంగా కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా నడిపించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన విద్యార్థులు కానీ ఇటు బయట ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ అయితే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు కానీ ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతారని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొకరు చూసుకున్నట్టయితే యాదగిరి శేఖర్ రావు అని చెప్పేసి ట్రస్మా ప్రెసిడెంట్, అయితే ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలకు సంబంధించిన ప్రెసిడెంట్ బరిలో దిగారు. అయితే ఇతనికి కూడా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు, చిన్న తరహా స్కూల్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన యాజమాన్యాలు మాత్రము తప్పనిసరిగా అతన్ని గెలిపించుకోవాలని అయితే ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే కరోనా సమయంలో ట్రస్మా సంబంధించిన అధ్యక్షుడిగా ఉండి
అదేవిధంగా కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి జీతం రాని పరిస్థితుల్లో గవర్నమెంట్ పోరాడి దాదాపు ఒక్కొక్క టీచర్ కు ఒక్కొక్క ఉపాధ్యాయునికి 3,000 రూపాయల చొప్పున నెలవారీగా ఇప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇటు ప్రైవేటు యాజమాన్యాల విషయంలో కానీ ప్రైవేటు స్కూళ్ళ సమస్యల విషయంలో కానీ గట్టిగా పోరాడతారనే ఆశాభావంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు మాత్రము యాదగిరి శేఖరరావుని గెలిపించుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మరొకరు చూసుకున్నట్టయితే రవీందర్ సింగ్ అయితే కరీంనగర్ లో మేయర్ గా పనిచేసినటువంటి రవీందర్ సింగ్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ అయితే ఆశించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అయితే ఇతర పార్టీలో నుండి టికెట్ తీసుకురావడం జరిగింది. అయితే అతని కూడా కరీంనగర్ లో మాత్రము కొంత సానుకూలత ఉంది అని తెలుస్తున్నది. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే త్రిముఖ పోటీ నడుస్తుందని తెలుస్తున్నది. అయితే ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఒక ఏరియాలో బీజేపీ లీడ్ గా ఉంటే మరొక ఏరియాలో కాంగ్రెస్ లీడ్ గా ఉంటుంది. అయితే ఈ రెండు పార్టీలే కాకుండా ఇటు నేషనల్ పార్టీలే కాకుండా ప్రసన్న హరికృష్ణ కూడా లీడ్ లో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ త్రిముఖ పోటీ అయితే నడుస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ప్రసన్న హరికృష్ణకు ఓటేసిన వారు సెకండ్ ప్రియారిటీగా వేరే వారికి వేసినప్పటికీ ఎవరైతే కాంగ్రెస్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారో సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ప్రసన్న హరికృష్ణకి వేసే అవకాశం ఉంది. అయితే బీజేపీకి వేసిన ఎవరైతే ఫస్ట్ ప్రియారిటీ ఓటేసినా కానీ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ప్రసన్న హరికృష్ణకి వేసే ఉన్నది. అయితే సెకండ్ లీడ్ లో చూసుకున్నట్టే హరికృష్ణ మాత్రం 100% ఉంటారని అయితే ఆశాభావం వ్యక్తం అవుతున్నది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ మూడు పార్టీలకు సంబంధించి అయితే ఈ బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు ప్రసన్న హరికృష్ణ కానీ ఈ ముగ్గురులో మాత్రము ఒకరు ముందంజ వచ్చే అవకాశం ఉన్నది అని అయితే తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ మాత్రము 67.20% అయితే నమోదైనట్టు తెలుస్తున్నది. అయితే ఈ 67.20 పోలింగ్ శాతంలో దాదాపు చూసుకున్నట్టయితే 52,498 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని కూడా తెలుస్తున్నది. అయితే పట్టభద్రులు కొంచెం నిరాశగానే ఉన్నట్టయితే తెలుస్తున్నది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ ముగ్గురు మధ్యలో మాత్రమే పోటీ ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి నరేందర్ రెడ్డి, ఇటు బీజేపీ తరఫున ఉన్నటువంటి అంజిరెడ్డి, ఇటు బిఎస్పీ పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ అయితే ఈ ముగ్గురులో ఒకరు మాత్రము విజేతగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తున్నది. అయితే టీచర్ ఎమ్మెల్సీ చూసుకున్నట్టయితే ఈసారి 91.62% ఓటింగ్ శాతం అయితే నమోదైంది. ఈ ఓటింగ్ సంబంధించి అయితే పూర్తి భద్రతాయుతంగా ఇక్కడ కౌంటింగ్ రేపు అయితే ప్రారంభమవుతుందని తెలుస్తున్నది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి మల్క కొమరయ్య గెలిచే అవకాశం ఉన్నట్టయితే పలువురు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.